పోలింగ్ ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 పార్లమెంట్ నియోజకవర్గాలు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తలపడుతున్నారు. మొత్తం 695 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. గత 4 దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఆందోళన చెందిన ఈసీ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 7 సీట్లు, బీహార్లో 5 సీట్లు, జార్ఖండ్లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఒక్కొక్క సీటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, డిండోరి నుంచి భారత్ పవార్, ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికం బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్లో లక్నో పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రాజ్నాథ్ సింగ్, అమేధి నుంచి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుంచి సాధ్వి నిరంజన్ జ్యోతి, మోహన్ లాల్ గంజ్ నుంచి కౌశల్ కిషోర్ పోటీ పడుతున్నారు. బీహార్లోని హజీపూర్ నుంచి చిరాగ్ పాస్వాన్, శరణ్ నుంచి రాజీవ్ ప్రతాప్ రూడి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్ నుంచి బీజేపీ నేత అర్జున్ సింగ్, హుగ్లీ నుంచి లాకెట్ చటర్జీ, సేనంపూర్ నుంచి కళ్యాణ్ సెనర్జీ బరిలో ఉన్నారు. ఒడిశాలో బీజేడీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జువాల్వోరం, దిలీప్ టర్కే బరిలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా సీట్ నుంచి ఒమర్ అబ్దుల్లా, సాజిదులోన్, ఫయాజ్ అహ్మద్ మీర్ పోటీ పడుతున్నారు. అటు ఉత్తరప్రదేశ్లోని అమేధిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ, కాంగ్రెస్ చెందిన ఎల్కే శర్మతో పోటీ పడుతున్నారు. ఇక రాయ్బరేలీలో రాహుల్ గాంధీ బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్తో తలపడుతున్నారు. అటు రాజ్నాథ్ సింగ్, ఎస్పీ నేత రవిదాస్ మొహత్రా కూడా పరస్పరం తలపడుతున్నారు. బీహార్లో చిరాగ్ పాస్వాన్, హజీపూర్లో ఆర్జేడీ నేత శివచంద్రరామ పోటీ పడుతున్నారు. శరణ్లో బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడి, రోహిణి ఆచార్యతో బరిలో నిలిచారు. निवेदन करती हूं कि आप शीघ्रातिशीघ्र अपने मतदान केंद्र पर जाकर इस उत्सव में सहभागी बने। भारत और भारत के भविष्य के प्रति ये हमारी जिम्मेदारी है, इसका निर्वहन करें। मैं पुनः कहती हूँ, ये मेरा सौभाग्य है कि आज गौरीगंज में विकसित भारत के संकल्प के साथ गरीब कल्याण एवं महिला शक्ति को समर्पित एक नेता को, एक राष्ट्र सेवक को मैंने अपना मत दिया। अभिलाषी हूं कि గత 4 దశల్లో పోలింగ్ శాతం 66.95గా నమోదైంది. 45.1 కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 379 సీట్లలో పోలింగ్ పూర్తయింది. ఇక 6వ 7వ దశ ఎన్నికలు వరుసగా మే 25, జూన్ 1న జరుగుతున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. कहोगे कि सरकार ये नहीं करती, वो नहीं करती, और अभी आज आप मतदान नहीं करोगे तो उसके लिए जिम्मेदार आप हो। जिसने मतदान नहीं किया वो जिम्मेदार है और सरकार जिम्मेदार नहीं है। जो लोग वोट नहीं करते, आपने कहा कि उनका अब वोट नहीं करते उनको कुछ न कुछ तो माने होना चाहिए, कोई प्रावधान की, या तो उनका टैक्स बढ़ा दो या कुछ न कुछ तो सजा या रिएक्शन तो होना चाहिए। कहोगे